గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 29వ తారీఖు మార్చి 2026 నుండి 4వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు 1వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడి వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు అయితే కనుక ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహు అయితే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. చాలా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. సంపాదన బ్రహ్మాండంగా పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడమే కాదు, డబ్బులను జాగ్రత్త పెట్టడమే కాదు, ఆచితూచి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాదు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, గొప్ప వ్యక్తిగా మారడానికి, సంపాదనాపరులు అవ్వడానికి చాలా కలిసొచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది. అలాగే కొత్తగా అవసరమైనటువంటి అప్పులు చేయడం కానీ, అప్పులు చేసి ఏదైనా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి వ్యాపారాలు ప్రారంభించడం కానీ, గృహాలు కట్టడం కానీ, గృహాలు కొనడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా బాగా కలిసి వస్తున్నాయి ఈ వారం. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలున్నా, సమస్యలున్నా లేదా ఏదైనా గొడవలున్నా కూడా తగ్గి అన్యోన్యంగా కాపురం చేసే అవకాశాలు, కలయికలు, సంతోషాలు, ప్రయాణాలు, మానసికపరమైనటువంటి ప్రశాంతత కనపడుతోంది. ముఖ్యంగా స్త్రీలకి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. అధిక శ్రమకు తగ్గ ఫలితం కనపడడంతో పాటుగా చాలా రకాల పనులు పూర్తవుతాయి ఈ వారం అంతా కూడా. స్నేహితులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే కొంతమంది స్నేహితులు మాత్రం వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రేమించిన వారికి దూరం అయ్యే అవకాశాలు లేదా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఎవరికైతే సంతానం లేదో, సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారికి చక్కని సంతాన యోగ్యత, పుత్ర సంతాన యోగ్యత లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి సక్సెస్ అయ్యే అవకాశాలు, వైద్యాలు అనుకూలించే అవకాశాలు, పూజలు పరిహారాల ద్వారా కూడా సంతానం కలిగే అవకాశం కనపడుతోంది. ఏదేమైనా జాతకంలో బలాలు కూడా ఉండాలి ప్రతి ఏ పనికైనా సరే. అందుకనే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూసి చెప్తాం. ఏదైనా సమస్యలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకోవచ్చు. ఏ ఏ దశలు నడుస్తున్నాయో బాగా అర్థమవుతుంది. తద్వారా మంచి భవిష్యత్తు మీకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాతకం ఖచ్చితంగా ఒకసారి తెలుసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అయితే మీ తప్పులను మీరు సరిదిద్దుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేసుకోగలుగుతారు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ప్రతి సమస్య నుంచి బయటపడడానికి అనేక మార్గాలు వెతుక్కోగలుగుతారని చెప్పచ్చు. అలాగే చేసేటటువంటి పని యందు ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. వ్యాపార లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి. నూతన నిర్ణయాలన్నీ యోగిస్తాయి. మీకు గొప్ప ఫలితాలు ఇచ్చేటటువంటి ఆలోచనలు ఖచ్చితంగా కనపడుతున్నాయి ఈ వారం అంతా కూడా. అలాగే భూములు కొనాలన్నా, భూముల యందు పెట్టుబడులు పెట్టాలన్నా, క్రయ విక్రయాలు జరపాలన్నా లాభాలు, గృహాలు లేని వారికి గృహయోగము లేదా గృహం కట్టాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలతలు, బంగారం కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరికైతే ఇలాంటి ఇల్లే కావాలని ఎదురు చూస్తూ ప్రయత్నం చేస్తూ వెతుకుతూ ఉన్నారో అలాంటి వారికి అలాంటి గృహాలు లభ్యమయ్యే అవకాశం కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ చక్కగా యోగిస్తాయి. వివాహాది శుభకార్యాలు ఎదరగలడం, ఎవరైనా వివాహం చేసుకుందామని ప్రయత్నం చేస్తూ ఆగిపోతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాళ్ళతో వివాహం జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. డబ్బులు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో, ఎలా డబ్బు సంపాదించాలో, ఎలా అప్పులు తీర్చాలో ఈ వారం బాగా మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చక్కని ఆలోచనలు కనపడతాయి. అయితే షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా సఖ్యత, ప్రేమానురాగ ఆప్యాయతలు, గొడవలు తగ్గడాలు, వివాహం గురించి ప్రయత్నాలు, ఇద్దరి మధ్య శారీరక కలయికలు, మనసులో ఉండేటటువంటి భావాలు పంచుకోవడాలు, కష్టసుఖాలు పంచుకోవడాలతో పాటుగా ఒకరి కోసం ఒకళ్ళు త్యాగాలు చేసే పరిస్థితి కనపడుతోంది. కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వము, సమస్యలకు పరిష్కారాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ఏదైనా సరే పుట్టింటి నుంచి స్త్రీలకు ఏదైనా చిన్న చిన్న తగాదాలు, సమస్యలున్నా, ఆస్తి వివాదాలు ఉన్నాక సమస్య పోతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు, ఆర్థికంగా బలపడే అవకాశాలు, ఉద్యోగపరంగా వృద్ధి, సమయానికి అవసరమైన డబ్బులు చేతికి అందడంతో పాటుగా ఉన్నతమైన స్థితికి వెళతారు. మంచి అవకాశాలు పొందగలుగుతారు. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి లేదా కొత్త రుణాలు చేసి ఏదైనా కొత్త వస్తువులు కొనడానికి, వాహనాలు కొనడానికి,
వాహనాలు ఎక్స్చేంజ్ చేయడానికి, భూములు కొనడానికి అనుకూలంగా కనపడుతోంది. ప్రేమించిన వ్యక్తులతోటి ఇష్టమైనటువంటి శారీరక కోరికలు, కామపరమైన కోరికలు తీర్చుకునే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి, నిరుద్యోగులకి ఈ వారం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతూ ఉన్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి, లేదా ఏదైనా పెద్దలు కుదిర్చిన వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా సంబంధాలు తొందరగా ఎదరికి రావడము, ఊగిసలాడేటటువంటి సంబంధాలు కుదరడము జరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వీసా ప్రయత్నాలు కానీ ఈ వారం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఫలించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇక విద్యార్థులు కూడా చదువు యొక్క గొప్పతనం తెలుసుకోవడము, అలాగే చదువుకున్న చదువుని 10 మందికి పంచడానికి ప్రయత్నం చేయడము, మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు నెరవేర్చడము, కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగంలో నైపుణ్యతను ప్రదర్శిస్తారు. మీ తెలివితేటలతోటి ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే సమయస్ఫూర్తిగా ఉద్యోగాల్లో ఉండే సమస్యలకి చక్కని పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు మారాలనుకున్నా, కంపెనీలు మారాలనుకున్నా ఈ వారం చాలా అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలతో పాటుగా ముందరికి వేసే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి పనులను సకాల్లో చేయడము, భర్త యొక్క అనురాగాన్ని, ప్రేమని పొందగలగడము, పిల్లల యొక్క ప్రేమను పంచుకోగలగడము, పెద్దల యొక్క మన్నన పొందడము, అలాగే గౌరవాన్ని, గుర్తింపుని పొందడము, ఇరుగు పొరుగు వారితో సఖ్యత, ప్రేమించిన వ్యక్తులతో కోరికలు తీర్చుకోవడము, ఇష్టమైనటువంటి బట్టలు కానీ, వాహనాలు కానీ, వస్తువులు కానీ, ఆన్లైన్ షాపింగ్లు కానీ చేసే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతాలు కనపడుతున్నాయి స్త్రీలకి. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కొత్త నిర్ణయాలు ఫలిస్తాయి. అయితే వ్యాపారస్తులందరూ కూడా లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని కనుక వ్యాపారాల్లో పెట్టుకుంటే విశేషంగా యోగిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. మమ్మల్ని సంప్రదిస్తే ఆ యంత్రాన్ని మీకు పంపిస్తాం పూజలు అవి చేసి. కాబట్టి ఆ యంత్రాలు పెట్టుకోండి, మీకు వ్యాపారంలో విశేషంగా డబ్బు లభిస్తుంది అని తెలియజేస్తూ, ఏదేమైనా కూడా వ్యాపారపరంగా విస్తారంగా వ్యాపారాన్ని చేయగలుగుతారని చెప్పచ్చు. కొత్త నిర్ణయాలు యోగిస్తాయి. అలాగే కొత్త ఆలోచన, కొత్త వరవడితో కూడుకున్నటువంటి వ్యాపారాల ద్వారా విశేష ధన ప్రాప్తి అయితే కనపడుతుంది. కాబట్టి ఇంట్లో దేవతారాధన చేసుకోండి, ఆలయ దర్శనాలు చేయండి. ఈ వారం అంతా కూడా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.